ఎక్కడికో బయలుదేరినట్టున్నారు? అవునా ఆంటీ, మేము పార్క్కి వెళ్తున్నాం. మా డాడీ. ఆగము, మీ డాడీ పర్మిషన్ అక్కర్లేదు. ఇక నుంచి మీరు ఎక్కడికైనా వెళ్ళొచ్చు, ఏదైనా చెయ్యొచ్చు. మనోహరి ఆంటీ, ఎస్, మీకు నేనున్నాను. నేను పర్మిషన్ ఇస్తున్నాను. మీకు ఎలా ఇష్టమైతే అలా ఎంజాయ్ యువర్ సెల్ఫ్స్. నిజంగా అంటున్నారా ఆంటీ? అవును ఆకాష్, ఇక నుంచి మీరు ఫ్రీ బర్డ్స్. నో బ్యారికేడ్స్, నో బౌండరీ లైన్స్. మీకు ఫ్రీడమ్ ఇస్తున్నాను. ఏంటి మనోహర్ గారు, ఏదో గాల్లో తేలిపోతున్నారు. ఈవిడ్ని బెలూని చేసి గాల్లోకి ఎగరేస్తున్నారు. బంతిలా ఆడుకుంటున్నారు వీళ్ళు. తెలియట్లేదు మనోహర్కి. అవును రాథోడ్, నేను చాలా హ్యాపీగా ఉన్నాను, చాలా హ్యాపీగా ఉన్నాను. మీరు కూడా హ్యాపీగా ఉండండి. బాయ్. ఎలా ఉండే మనోహర్ గారు ఎలా అయిపోయారు? యాదమ్మా, ఏంటి మీ మేడం గారు అలా అయిపోయారు? ఏమో రాథోడ్ సార్, నాకేం తెలుసు. నీకు తెలియదా? మనోహరి మేడం. రాథోడ్, ఎప్పుడు సీరియస్ గా ఉండే మనోహరి ఆంటీ ఇంత జోష్గా ఉందేంటి? అవును రాథోడ్, హిట్లర్లా ఉండే మనోహరి ఆంటీ జోకర్లా చేస్తుందేంటి? ఇక నుంచి బఫూన్లా ఎంటర్టైన్ చేస్తున్నాము. అంటే మనోహరి ఆంటీ కమెడియన్ అవుతుందా రాథోడ్? ఈనాళ్ళు విలన్ అయిందిగా, ఇప్పుడు కమెడియన్ అవుతుంది. మనోహరి ఆంటీ కామెడీ చేస్తే చండాలంగా ఉంది రాథోడ్. ఏం చేస్తాం మరి, తప్పదు, భరించాలి మరి. ఇక నుంచి ఆ కామెడీ మనం చూడబోతున్నాం. సరే సరే, మనం వెళ్ళి బుజ్జి తల్లిని చూసొద్దాం. పదండి పదండి. మనోహరి, ఏంటమర్? నువ్వు వెళ్ళి పాపని తీసుకురా. ఏ పాపని? నా పాపని. తను నా దగ్గరే ఉండాలి. పిల్ల మాత్రమే వచ్చే తల్లి రాకపోతే నా పెళ్ళి ఎలా అయ్యేది? అదేంటమర్, నీకు పాప మాత్రమే కావాలా, బాగా వద్దా? పేరెత్తద్దు మనోహరి. తనంటే నాకు కోపం, ద్వేషం, అసహ్యం. నాకు కావాల్సింది కూడా అదే. అలా అంటావేంటమర్? ఎంతైనా భాగి నీ భార్య, అరుంధతి చెల్లెలు. ఏదో కారణం వల్ల తను నీకు దూరం అయితే నువ్వు కూడా తనని దూరం పెడతావా? గుళ్ళో నువ్వు అలా బాగితో హార్ష్గా మాట్లాడడం నాకు అస్సలు నచ్చలేదు అమర్. నాకు చాలా బాధ వేసింది. నేను చాలా ఫీల్ అయ్యాను అమర్. పాపం బాగి ఇంకెంత హర్ట్ అయ్యిందో. ఓర్ని మీయేషాలు ఏమి నటిస్తున్నారండి? తను నన్ను హర్ట్ చేసిన దానికంటే నేనేం తనని హర్ట్ చేయలేదు. తెలియక తప్పు చేసుంటుంది, క్షమించొచ్చు కదా నువ్వు. నో ఎక్స్క్యూజెస్ మనోహరి. తనని నేను ఎప్పటికీ క్షమించను. అలా అంటే ఎలా చెప్పు? ఎంతైనా మీరు భార్యాభర్తలు, ఒకరినొకరు అర్థం చేసుకోవాలి, సర్దుకుపోవాలి, మళ్ళీ కలిసిపోయి కాపురం చేయాలి. తెగేదాకా లాగొద్దు మనోహరి. అమరేంద్ర మనసు మారిందంటే నీ కొంప కొల్లేరవుతుంది. అది ఎప్పటికీ జరగదు. మళ్ళీ మేం కలిసి ఉండబోయేది లేదు. నాకు అదే కావాలా మరి? నీతో నేను కలిసి ఉండాలి. నాకు నా కూతురు మాత్రమే కావాలి.
నువ్వెలాగైనా పాపని తీసుకొనిరా. పిల్లతో పాటు తల్లి కూడా రావాలి. అప్పుడే అది మనల్ని కలుపుతుందా మరి? ఇన్నాళ్ళు నా పాప నాకు దూరం అయింది చాలు. ఇక నుంచి పాప నా దగ్గరే ఉండాలి. మ్మ్. హ, నీ దగ్గర ఉండాల్సింది నేను అమర్. ఏంటి మనోహరి, హ, చెప్పేది వింటున్నావా? ఆ, ఆ, వింటున్నాను అమర్. హ, నీ మాట నాకు వేదవాక్కు. నువ్వు ఏది చెప్తే అది నాకు శిరోధర్మం. హ, సదా నీ సేవలో అమర్. మనోహరి, ఆర్ యు ఆల్ రైట్? ఆ, నాకేమైంది అమర్? నువ్వేదేదో మాట్లాడుతుంటేను ఆ, వీలైనంత త్వరగా పాపని తీసుకొచ్చా. ఆ, ఓకే అమర్. తని మధ్య కొంచెం ఒళ్ళు చేసినట్టుంది కదా మనోహరి? ఎవరు? పాప? కాదు, వాళ్ళమ్మ. కొంచెం కలర్ కూడా వచ్చినట్టుంది. ఆ, అదేం లేదా మరి, తను యాస్టీస్ గానే ఉంది. లేదు, సంథింగ్ తనలో ఏదో చేంజ్ వచ్చింది. అయినా తన అలా ఉంటే నాకెందుకులే. హా, నాకు నా పాప కావాలి. వెళ్ళి తీసుకొని వచ్చే. ఆ పని చూడు. ఆ, వెళ్ళు. సరే అమర్. హా. చంబా, చూసావా చంబా? అమరేంద్రకు బాగీపై కోపం, ద్వేషం, అసహ్యం. తనతో అస్సలు కలవనంటున్నాడు. నీకింతే అర్థమైందా? అంతకు మించి నీకేమర్థమైంది? అమరేంద్ర బాగీని చూసింది పట్టుమని 10 క్షణాలు. ఆ కొంచెం సమయంలోనే తను ఒళ్ళు చేసి రంగొచ్చిందని తనలోని మార్పులు చెప్పాడు అంటే బాగీ మీద అతనికి ఎంత ప్రేముందో అర్థం కాలేదా నీకు?